1803 ఆ టైంలో అసఫ్జాహీ వంశంలోని 3వ నిజాం రాజు సికిందర్ జా, ఆయన పేరుతో అప్పుడు సికింద్రాబాద్ ఏర్పాటైంది. ఇది పెద్దగా నేను చెప్తున్న కొత్త విషయంగా అందరికీ తెలిసిందే. నిజాం సికిందర్ జా అనే ఆయన 3వ నిజాం రాజు, ఆయన పేరు మీద సికింద్రాబాద్ అని పెట్టారు, ఏర్పాటైంది, దానికి ఆ పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన టైంలోనే బ్రిటిష్ గవర్నమెంట్తో, అప్పుడున్న బ్రిటిష్ సర్కారుతో కుదిరిన ఒప్పందాల మేరకు ఆ ప్రాంతంలో మెజారిటీ భాగాన్ని బ్రిటిష్ సైన్యాలని ఏర్పాటు చేసుకోవడానికి, అక్కడ బ్రిటిష్ ఆర్మీని పెట్టుకోవడానికి చాలా వేల ఎకరాలు, చాలా పెద్ద ల్యాండ్ని ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే మనం కంటోన్మెంట్గా చెప్తామో, ఆ కంటోన్మెంట్ అనేదేమో సిస్టమ్ని ఏర్పాటు చేసిన ప్రాంతము, దాని చుట్టుపక్కల మొత్తము బ్రిటిష్ ఆర్మీలోనే ఉండేది. దాన్ని ఇక్కడ ఉండే ఉర్దూ, అప్పుడున్న నిజాం టైంలో ఉర్దూ ఇది కాబట్టి స్థానికులు దాన్ని, అప్పుడు తెలుగు చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు. మనకి హైదరాబాద్ సికింద్రాబాద్లో తెలుగు లేదు, అధికార భాష ఉర్దూనే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లాంటి వారే ఉర్దూ చదువుకుని హైదరాబాద్లో ఉర్దూలో కవిత్వం రాసేవారు ఆయన. అలాంటి చరిత్ర ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ రాజ్యాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో దానికి స్థానికులు లష్కర్ అని పేరు పిలుచుకునేవారు, అంటే ఆర్మీ ఉన్న సైన్యం. లష్కర్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్మీ. ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థగా లష్కరే తయబా అనేది వాళ్ళ సిద్ధాంతం, లష్కర్ అనేది సైన్యం అనమాట. అంటే దానికి దీన్ని కంపేర్ చేస్తున్నా అనుకోవద్దు, సారీ, నా ఉద్దేశం అది కాదు, అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. అందుకే మనకి బోనాలను కూడా, సికింద్రాబాద్ బోనాలను కూడా లష్కర్ బోనాలు అంటారు. అంతగా పాపులర్ ఆ వర్డ్. సికింద్రాబాద్ సంస్కృతిలో, తెలంగాణ సంస్కృతిలో లష్కర్ అనే పదానికి అంత ఇది ఉంటుంది, విడదీయరని బంధం. ఓకే, ఇట్స్ సెపరేట్ ఇష్యూ. సో ఈ సికింద్రాబాద్ అలా వచ్చింది. తర్వాత మళ్ళీ బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా సికింద్రాబాద్ పేరు వచ్చేసింది. సికింద్రాబాద్గా హైదరాబాద్, సికింద్రాబాద్ 2 కళ్ళు 2 జంట నగరాలు, నో డౌట్ ఎట్ ఆల్. సికింద్రాబాద్ని హైదరాబాద్ని వేరు చేసి చూడలేము. ఈ 2 జంట నగరాలు పిలవడమే జంట నగరాలు అంటాం. తర్వాత సైబరాబాద్ వచ్చింది, మంచిది. విస్తరణలో భాగంగా సైబరాబాద్ వచ్చి అభివృద్ధిని మరింత వేగంగా పరుగులు పెట్టిస్తుంది. అయితే హైదరాబాద్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, సికింద్రాబాద్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. సికింద్రాబాద్ది ఒక డిసిప్లిన్డ్ కల్చర్. అక్కడ సైన్యం ఉన్న ప్రాంతాలు కాబట్టి అక్కడ రోడ్స్ కానీ, లేకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే అక్కడ ప్రజల జీవన శైలి కానీ డిఫరెంట్గా ఉంటుంది. అది కొంత కాబట్టి సికింద్రాబాద్ గురించి మాట్లాడుకున్నప్పుడు కంటోన్మెంట్ని విడదీసి మాట్లాడలేం మనం. కంటోన్మెంట్ లేకుండా సికింద్రాబాద్ లేదు. సికింద్రాబాద్ ఈజ్ నథింగ్ బట్ కంటోన్మెంట్, రైట్? కంటోన్మెంట్ చుట్టూ విస్తరించిందే సికింద్రాబాద్, దట్ ఈజ్ లష్కర్, రైట్? ఓకే, అది కూడా మనం కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి తీసేస్తున్నాడు, సికింద్రాబాద్ ఉనికినే తీసేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. ఎందుకు రేవంత్ రెడ్డి నిజంగానే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్నారా? సికింద్రాబాద్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా బ్రిటిష్ రాజా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా కేసీఆర్ గారు అన్నట్టు ఆంధ్రా నుంచి వచ్చినోడా? లేకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా తెలంగాణకు వేరే ప్రాంతం నుంచి వచ్చి పేర్లన్నీ మార్చేస్తాడా? తెలియట్లా. ఎందుకు అసలు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఒకటి అన్నమాట నిజం, జిల్లాల పునఃసమీక్ష జరుగుతుంది అన్నారు. పునర్విభజనని కానీ, లేకపోతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం, పాత జిల్లాలు తీసేస్తాం, లేకపోతే పేర్లు మార్చేస్తాం, ఇది ఎక్కడ రాలా నేను ఫాలో అయినంత వరకు. కొన్ని జిల్లాలో మండలాలు అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి వాటిని సెట్ చేస్తాము, ఒక నియోజకవర్గంలో ఉన్న మండలాలన్నీ ఒకే జిల్లాలో ఉండేలాగా చూస్తాము అని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పినట్టే నేను ఫాలో అయ్యాను. ఐ మే బి రాంగ్, ఒకవేళ డిస్కషన్లో బయటకు వస్తే దాన్ని మనం టేకప్ చేద్దాం. రెండవ విషయం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా సికింద్రాబాద్ పేరు మారుస్తామని అనలేదు అన్నది ఎంత నిజమో, కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా జిల్లాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లా కూడా ఉంది, వికారాబాద్ జిల్లా ఏర్పాటైంది,
మేడ్చల్ జిల్లా ఏర్పాటైంది. విచిత్రం ఏంటంటే సికింద్రాబాద్లో ఉన్న 3 వంతుల ప్రాంతాలు మేడ్చల్ జిల్లాలోకి వెళ్ళిపోయాయి. ఇది ఇది గమనించే వాళ్ళకి ఎవరికైనా చాలా కీలకమైన అంశం. అప్పుడు ఎవరు మాట్లాడాల, అప్పుడు ఎవరు నోరు పెగల్లా. సికింద్రాబాద్లో హార్డ్ కోర్ సికింద్రాబాద్ ప్రాంతాలు మేడ్చల్ జిల్లాలోకి వెళ్ళాయి. ఎలా వెళ్తాయి? సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉండేవన్నీ మేడ్చల్ జిల్లాలోకి వెళ్ళాయి. రైట్, అదొక పాయింట్. కేసీఆర్ గారు ఎందుకు సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయలేదు అనేది రెండో ప్రశ్న కూడా వస్తుంది. సికింద్రాబాద్ జిల్లాను ఒకటి ఏర్పాటు చేయొచ్చు కదా, చేసి కొన్ని నియోజకవర్గాలను సికింద్రాబాద్ పెడితే దాని ఉనికి, దాని అస్తిత్వం ఇంకా బలంగా ఉండేది కదా. లష్కర్ జిల్లా, లష్కర్ అని పేరు పెట్టే పని ఒకవేళ ఇదైతే ఇంకా బాగుండేది కల్చరల్గా కూడా. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఈ గొడవ ఇప్పుడు రాజుకున్నది అనేది ఒక కీలక